రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘాల ఏలూరు జిల్లా అధ్యక్షులు పుల్లూరు సోమశేఖరాచార్యులు దొంత కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు రాష్ట్ర సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పుల్లూరు సోమశేఖరాచార్యులు మాట్లాడుతూ నేడు రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, పెట్టుబడి వ్యయం పెరిగి మద్దతు ధర లేక రైతులు తీవ్ర నష్టాలలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలు చేసే విధంగా రైతులకు 15,000 తక్షణ సాయంగా అందించాలని అన్నారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో రైతు సంఘం జంగా రామచంద్రారెడ్డి, రావెళ్ల రాజారావు, చేపలమడుగు సత్యనారాయణ, సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్, తెర్లాపు శ్రీను, సాయన బాలు, గేదెల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శులు గొర్రెల స్వాతి, ఉప్పులూరి లక్ష్మి, భవానీ తదితరులు పాల్గొన్నారు. సోమశేఖర్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా. మన రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందరికీ అన్నం పెట్టే రైతు ఇవాళ ఆకలి చావులు చేస్తున్నాడు, అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నాడు, దిక్కు చాచని పరిస్థితిలో ఉన్నాడు. మన దేశంలో రోజుకు 30 మంది వాళ్ళ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఇది చాలా దౌర్భాగ్యం. అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆకలి చావులకు కారణం గిట్టుబాటు ధర లేకపోవటం, తుఫానులు, చీడపురుగులు ఎన్నిటితో మరణిస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే మిచింగ్ తుఫాన్లో నష్టపోయిన రైతులందరికీ కూడా వెంటనే ఆదుకుని ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కౌలు సాయం ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తి చేసి భూమి కోల్పోతున్న నిర్వాసితులందరికీ కూడా ఎకరానికి 40 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చింతలపూడి ఎత్తిపోత పథకంలో లింక్ ఛానల్ ఏర్పాటు చేసి ఆంధ్రా కాలువ ద్వారా నీళ్లు మళ్లించాలని కోరుతున్నాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి లక్షల కోట్ల కొలది రూపాయలని పారిశ్రామికవేత్తలకు ఎలా ఇస్తున్నారో, రద్దు చేస్తున్నారో, అలాగే రైతులు కూడా వెంటనే ఆదుకుని రైతాంగాన్ని బ్రతికించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దొంత కృష్ణ, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఈవేళ ప్రధానమైన డిమాండ్ మేము ఎకరానికి 15,000 సాగు సాయం చేయాలని, 2 లక్షలు రుణమాఫీ చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎందుకు డిమాండ్ చేయాల్సి వస్తుందంటే, రైతులు తను చేసే పని గిట్టక ఆత్మహత్యలు చేసుకునే వృత్తి ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా రైతులు. దానికి సంబంధించి రైతు ఆత్మహత్యలు ఆపాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము పెట్టిన డిమాండ్ రైతులను ఆదుకోవాలి, 2 లక్షలు రుణమాఫీ చేయాలి, ఖచ్చితంగా సాగు సాయం 15,000 ఇవ్వాలి, స్వామినాథన్ కమిటీ సిఫారసు అమలు చేసి రైతుకు సంబంధిత పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.